గంప పాఠంలో పాఠం పూర్తయిన తర్వాత ఇవి చేయండి అనే శీర్షికతోటి అవగాహన ప్రతిస్పందనలో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. పాఠంలో మీకు నచ్చిన సన్నివేశాన్ని గురించి చెప్పండి అన్నారు. నచ్చిన సన్నివేశము అని అంటే బాగా నచ్చినటువంటి సన్నివేశం అంటే, నచ్చడం అని అంటే మనకి హృదయాన్ని కరిగించేటటువంటి సన్నివేశం. మనం ఒక్కసారి గమనించినట్లయితే రచయిత్రి బాగా కష్టపడ్డటువంటి, ఒకరోజు యాక్సిడెంట్ అయినటువంటి భర్త ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఎలా బయటపడాలి అనే ధ్యాసలో మాత్రమే ఉండి ఆ కష్టాన్ని ఎవరితోటైనా చెప్పుకుంటే బాగుండు అని అనుకున్నటువంటి సంఘటన ఉందే, అది ఒక్కసారి తలుచుకుంటే మనకి బాధ అనిపిస్తుంది. వచ్చి అమ్మా నా భర్తకు యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్తూ, భర్తకి ఎప్పుడూ పట్టించుకున్నటువంటి భర్త యాక్సిడెంట్ అయితే బాధపడుతూ అయ్యో ఆయన కుట్లేశారమ్మా, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని బాధపడిందే, అది నిజంగా ఒక స్త్రీ యొక్క ఔదార్యం ఎలా ఉంటుంది అని చెప్పేటటువంటిది. ఆ భర్తకి కన్నా ఆరోగ్యం వచ్చేటట్లుగా చేయగలిగితే ఎంత కష్టపడైనా, ఆర్థికంగా ఏ విధంగానైనా కష్టపడి ఎలాగో అలా ఆయన స్థితి ఒక ఆరోగ్యవంతుడిగా చేయగలిగితే చాలమ్మా, నేను ఒక ముత్తైదువులాగా ఇంత బొట్టెట్టుకొని హాయిగా ఆనందంగా గౌరవప్రదంగా భారతీయ స్త్రీలాగా తృప్తిగా నేను జీవించవచ్చు, నా పిల్లలకి ఒక తండ్రి ఉన్నాడు అని అనుకొని వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు, వాళ్ళకి తండ్రి ఉన్నాడు కదా అని ఆ తండ్రిని ఎదురుగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదట, ఆయన సంపాదించలేకపోతే పోయాడు, నాకు ఉన్న పిల్లలతో పాటు ఇంకొకళ్ళు అని ఒక ముద్ద పెట్టైనా నేను ఆయన్ని చూసుకోగలనమ్మా అనే చెప్తుందే, అది ఒక భారతీయ స్త్రీ యొక్క ఔదార్యము ఉదారత్వం ఎలా ఉంటుంది అనేది మనకి ఈ సన్నివేశంలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే చెప్తూ, నాకు ఒక కొడుకున్నాడమ్మా, కొడుకంటే కొడుకే, పెంచిన కొడుకును కూడా కొడుకు కంటే ఎక్కువగా ప్రాణప్రదంగా భావిస్తూ ఆయన్ని ఇంత కొడితేనే కోపడితేనే అయ్యో నేను ఇలా ఇవాళ నా బిడ్డను శిక్షించానే అని ఆమె బాధపడిపోయేటటువంటి సన్నివేశం ఉంటుందే, అది నిజంగా మాతృత్వానికి ప్రతీకగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పాఠానికి బతుకు గంప అనే శీర్షిక సరిపోతుందా అని రెండో ప్రశ్న మనల్ని అడగడం జరిగింది. బతుకు అంటే జీవన స్థితి, మన జీవనం. మన అంటే ఆంధ్రదేశంలో ముఖ్యంగా మధ్యతరగతిలో దిగువ మధ్యతరగతి వాళ్ళ యొక్క కుటుంబ జీవన స్థితి కొంచెం కష్టాలు వచ్చినా ఆర్థికమైనటువంటి సమతుల్యత ఉండదు కాబట్టి డబ్బుల కోసం వెతుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుంది. తాను జీవన స్థితిలో తన జీవన గమనంలో ఎన్నో పండ్ల లాంటి ఫలాల్ని ఇచ్చేటటువంటి బతుకులో కుటుంబంలో ఉన్నటువంటి అటు పై తరాలు కానీ కింద తరాలు కానీ, అంటే అటు అత్తని ఆ గంపలో ఎలాగైతే పండ్ల బరువుని మోస్తూ మోస్తూ దింపాల్సి వచ్చినప్పుడు దింపేది ఎందుకు అని అంటే ఒక ఫలితం వస్తుంది, అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతోటి కుటుంబానికి సహాయం చేయవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవచ్చు, తాను ఆనందంగా ఉండడం కోసం కాదు, తన పిల్లలు కుటుంబం ఆనందంగా ఉండడం కోసం చేసేటటువంటి దింపుతూ ఉంటుందన్నమాట. ఆ అత్తగారిని తానే పోషిస్తూ పట్టించుకున్నటువంటి భర్తకి ఏ యాక్సిడెంట్ అయితే అటువంటి భర్తని వచ్చినప్పుడల్లా చూసుకుంటూ తన పిల్లల్ని పోషించుకుంటూ తన పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని ఒక స్థాయికి తీసుకొస్తూ, ఎక్కడో వరదలో కొట్టుకొచ్చినటువంటి బిడ్డలు లాంటి వాళ్ళు ఉంటారు, ఈ పళ్ళతో పాటు మిగిలినటువంటి పళ్ళు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, మంచి పళ్ళతో పాటు మిగిలిన వాటిని కూడా అప్పుడు వచ్చినటువంటి వాటిని కూడా మోయాల్సి వస్తూ ఉంటుంది. ఈత పుల్లల గంప అని చెప్తూ ఉంటారు. మన సంప్రదాయంలో గంపకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. గంపని పద్మంతో పోలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క పద్మం ఎలాగైతే ఉంటుందో, ఆడపిల్లని అత్తగారింటికి పంపించేటప్పుడు గంపలో కూర్చోబెట్టి పంపిస్తారు. ఎందుకు అని అంటే అది నిండుతనానికి లక్ష్మి, అష్టలక్ష్ముల యొక్క అంటే సంపద, ఐశ్వర్యము, ప్రకృతి, వికృతి, విద్యాం, సర్వభూతహిత ప్రదాం, శ్రద్ధాం, విభూతిం, సురభిం అని చెప్తారు. ఇటువంటివన్నీ కూడా ఉండేటటువంటి లక్ష్మీప్రదమైన ఫలాల్ని ఇచ్చేటటువంటిది ఆ గంపట.
ఆ డొంపని మోయడం అని అంటే అటువంటి సంపదలన్నింటినీ కూడా నెత్తిన మోస్తూ ఉండడము అని. ఎవరికి ఏ సంపద ఇవ్వాలో వాటిని ఇస్తూ ఉండడము. అలాంటి బరువు బాధ్యతలనన్నింటినీ మోసేటటువంటి ఒక అతి సాధారణమైన ఎల్లమ్మ యొక్క జీవిత చరిత్రే ఈ బతుకు డొంప. కాబట్టి ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను మోసింది. తల్లిదండ్రులకి ఈమె పుట్టేటప్పటికి ఆర్థికంగా బాగా తగ్గిపోయారు కాబట్టి అక్కయ్యతో పాటే వీళ్ళకి పెళ్లి చేసేశారు. అయిపోయిన తర్వాత ఆ భర్తన్న సరిగా ఉన్నాడా? లేదు. ఆ బాధ్యత తానే తీసుకుంది. అత్తగారి ఇంటికి వెళ్దామా అంటే అత్తగారిని కూడా ఈమె పోషించాలి. ఆ బాధ్యత కూడా ఈమె తీసుకుంది. ఆ బరువు కూడా, ఆ గంప కూడా నెత్తినే పెట్టుకు, ఆ గంపలో ఉన్న ఇంకొక పండు బాధ్యతను కూడా తీసుకుంది. కడుపులో బిడ్డ, చంకలో బిడ్డతో పాటు వరదలో కొట్టుకొచ్చినటువంటి సాయి లాంటి బాధ్యతను కూడా తానే నెత్తిన పెట్టుకుంది, మోయడం మొదలుపెట్టింది. ఇవన్నిటికీ తోడు ఉన్నట్టుండి ఏదో ఒక ఆపద, భర్తకి యాక్సిడెంట్ లాంటిదో ఇంకోటో ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాలన్నింటినీ కూడా అప్పుడు ఇంకా బరువు బాధ్యతల్ని మోస్తూ ఆత్మస్థైర్యంతో జీవనంలో ఒకళ్ళకి ఆదర్శప్రాయంగా, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలకి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి ఎల్లమ్మ కథకి బతుకు గంప అని శీర్షిక పెట్టడం ఎంతో సముచితంగా ఉంటుంది. ఇప్పుడు మనం అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని చెప్తూ దువ్వూరి రామిరెడ్డి గారి పద్యాన్ని ఇవ్వడం జరిగింది. గనిమల తుంగటున్ గరిట కాడల కల్లిన సాలెగోళ్ళు సన్నని పటికంపు మంచుపడి నానెపు ముత్తెసరాల పోలికంగనుగొన రమ్యమయ్యే రవికాంతుల దేలుచు నిట్టి భావమోహనపు నిసర్గ శిల్పముల హాలిక త్రొక్కక దాటి పొమ్మికన్. ముత్యాల సరాల్లాగా ఏం కనపడింది? సాలె పురుగు కట్టినటువంటి గూడులోని సన్నని దారాలపై పడినటువంటి మంచు ముత్యాల సరాల్లాగా కనపడ్డాయట. కవి రైతుకి ఏమని చెప్తున్నాడు? సూర్యకిరణాల కాంతులతో ప్రకాశిస్తున్న నిసర్గ శిల్పాల వంటి మంచు బిందువులను తొక్కకుండా వెళ్ళవయ్యా అని చెప్తూ ఉన్నాడు. సాలెగూడు వేటికి అల్లింది? తుంగ గరికె కాడలకి ఈ సాలెగూడు అల్లిందట. పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పై పద్యంలో ఏ విషయం గురించి చెప్పబడింది అని. సాధారణంగా పద్యం అయితే పై పద్యంలో ఏ విషయం గురించి చెప్పబడింది, గద్యం అయితే పై గద్యంలో లేదా పై పేరాలో ఏ విషయం గురించి చెప్పబడింది. ఇది ఇలా సాధారణమైన ప్రశ్నల్ని మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత ఈలో క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్తూ ఆదర్శ బాల్యం అనే శీర్షికతోటి జయప్రకాష్ నారాయణ గారి యొక్క కథలోని ఒక అంశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చిన ఆంగ్లేయులు మనపై అధికారం చెలాయిస్తూ మన దేశ సంపదను ఎందుకు కొల్లగొట్టాలి? సమాజంలో కొంతమంది పెద్ద భవంతుల్లో, మరి కొంతమంది మురికి కూపాల్లాంటి గుడిసెల్లోనే ఎందుకు ఉండాలి అని అతి చిన్న వయసులోనే ఒకవైపు దేశ స్థితిని, మరోవైపు పేదల బ్రతుకుల్ని, ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించి ఆలోచించేవాడు. ఎవరు? జయప్రకాష్ నారాయణ గారు. తాను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆనాడు విద్యార్థులకు ఇచ్చే ఉపచార వేతనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిలిపివేసింది. తన చదువుకు, జీవనానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా అధైర్యపడలేదు. ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించేవారు. ఆ డబ్బుతో తన చదువు కొనసాగిస్తూనే కుటుంబానికి సహాయపడ్డారు. ఈనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఉన్నత విద్యను అభ్యసించడం సాధ్యం కాదు అని భావించాడు. అందుకోసం అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశాడు. ఈ ఉన్నత విద్యకు మన దేశీయులు ఎందరో ఆర్థిక సహాయం చేశారు.
తర్వాతి కాలంలో ఆర్థిక శాస్త్రంలో ఎనలేని కీర్తి గడించారు. భారతదేశంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అతడే సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారతమాత ముద్దుబిడ్డగా, లోటు నాయకుడిగా పేరుగాంచిన జయప్రకాష్ నారాయణ గారు. ప్రశ్నలు ఒక్కసారి మనం గమనిద్దాం. జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఏ ఏ విషయాల గురించి ఆలోచించేవారు? జయప్రకాష్ నారాయణ గారు తన చిన్నతనంలో ఒకవైపు దేశ స్థితిని, మరొక వైపు పేదల బ్రతుకుల్ని, ఈ రెండిటి మధ్య ప్రజల మధ్య అంతరాల గురించి ఆలోచించేవారు. తన ఉపకార వేతనం ఆగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వలన బ్రిటిష్ ప్రభుత్వం అటువంటి అలా ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళందరి యొక్క ఉపకార వేతనాలన్నింటినీ కూడా ఆపేసేవాళ్ళు. అందువల్లే జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఉపకార వేతనం కూడా ఆగిపోయింది. నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందుల్ని ఎలా దాటగలిగారు? ఉపకార వేతనం లేకపోయినప్పటికీ నారాయణ గారు ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించి తాను చదువుకుంటూ వచ్చారు. పై పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పై పేరాలో ఎవరి గురించి చెప్పడం జరిగింది? అర్థ సందర్భాలలో క్రింది వాటికి అర్థ సందర్భాలు రాయండి. నీవు ఇట్లా వచ్చావేమే అనే వాక్యానికి మనం అర్థ సందర్భాన్ని రాసేటప్పుడు మొదటగా పరిచయం. పై వాక్యం మూలింటి చంద్రకళ గారు రచించిన కథల సంపుటి నుండి బతుకు గంప అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. సందర్భం: క్రమం తప్పకుండా 3-4 ఏళ్లుగా వస్తున్న ఎల్లమ్మ కొద్ది రోజులుగా కనిపించలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎల్లమ్మ బాధపడడానికి కారణం తన భర్తకి యాక్సిడెంట్ అవ్వడం అని చెప్పడం జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల తెలివి తప్పి పడిపోతే హాస్పిటల్లో చేర్పించారని, కాళ్ళకి చేతులకి కట్లు కట్టారని, బాగా దెబ్బలు తగిలాయని చెప్పినప్పుడు మరి ఆయన అంత ఇబ్బందుల్లో ఉంటే నువ్వు ఇలా వచ్చావేమిటే అని రచయిత్రి అడిగేటటువంటి సందర్భంలోది భావం. తన భర్తకు ప్రమాదం జరిగిన విషయాన్ని ఎల్లమ్మ ఏడుస్తూ చెప్పింది. ఎల్లమ్మ చెప్పిన విషయాన్ని విన్నటువంటి రచయిత్రి ఆసుపత్రిలో ఉన్న భర్త దగ్గర లేకుండా నువ్వు ఇలా అందరి ఇళ్ల వైపు ఎందుకు వచ్చావు, కారణం ఏమిటి అని అడిగారనమాట. రెండో సందర్భం: వారితో ఎప్పుడు కలిసినా వెలితిగానే మాట్లాడతారు. ఇందాకటిలాగానే పరిచయం. పై వాక్యం మూలింటి చంద్రకళ గారు రచించినటువంటి కథల సంపుటిలో నుండి బతుకు గంప అనే పాఠభాగంలోనిది. సందర్భం: అంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు మిగిలినటువంటి తన మిత్రురాళ్ళు, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంక్ క్లర్క్ లేకపోతే మంచి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వాళ్ళందరినీ తలుచుకొని వాళ్ళ స్థాయితోటి ఒక్కసారి ఆలోచించినప్పుడు ఏ ఆర్థిక ఇబ్బంది లేనటువంటి వాళ్ళేమో ఎప్పుడూ వెల్తిగానే కనిపిస్తూ ఉంటారు, కనిపించినప్పుడల్లా ఏదో లోటుగానే మాట్లాడుతూ ఉంటారు అని ఆలోచించేటటువంటి సందర్భంలో ఈ వాక్యాన్ని మనకి చెప్పడం జరిగిందనమాట. మనకి ఈ బతుకు గంప పాఠంలో అర్థ సందర్భాలు, ఏకవాక్య సమాధానాలు, లఘు ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, సృజనాత్మకత ప్రశ్నలు, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలు, చిలకమర్తి వారి ఇటువంటి వారి యొక్క చరిత్రని సంబంధించినటువంటి ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, ఇవన్నీ కూడా మన పాఠ్య ప్రణాళిక ఉద్దేశించి అనుసరించి, అలాగే ప్రశ్నాపత్రంలో వచ్చేటటువంటి విధానాన్ని అనుసరించి ఉపాధ్యాయులందరూ కూడా ఆ నోట్సుల్లో రాయించి సాధన చేయించవలసి ఉంటుంది. అక్షరార్చన అందిస్తున్నటువంటి ఈ అంశాలను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి.